తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులకు పంపిణీకి సర్వం సిద్ధం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి రైతు భరోసా పంపిణీ అంశంలో మనకైతే కీలక అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలకు శుభవార్త చెప్తూ వినాయక చవితి కానుకగా మనకైతే సెప్టెంబర్ నెలలోనే ఈ రైతు భరోసా డబ్బులు అనేది 15,000 రూపాయలు అనేది జమ చేస్తున్నట్టుగా వార్తలు అనేది చెప్పడం అయితే జరిగింది. సో దీంతో పాటుగా మనకైతే రైతు భరోసా కింద ఇస్తున్న బడ్జెట్ కేటాయింపులు అటు ఇటు మార్పులు చేసుకొని మనకైతే అనర్హులు మరియు అర్హుల లిస్ట్ అనేది సరి చేసుకొని ఈ నెలలో మనకైతే ఏ తేదీ నుంచి రైతు భరోసా డబ్బులు మన రైతన్నల ఖాతాల్లో జమ చేస్తున్నారు అన్న దానిపై, అలాగే మనకైతే చాలామంది రుణమాఫీ కాక మనకైతే నిన్నటి వరకు రైతన్నలు ఆత్మహత్య చేసుకున్న ఘటన మన జిల్లాలోని మనకైతే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మనకైతే ఘటన అనేది చోటు చేసుకుంది. రైతు రుణమాఫీ డబ్బులు అనేది మన రైతన్నల ఖాతాలో జమ చేయక అటు పెట్టుబడుల సాయం కింద డబ్బులు అనేది రైతు బంధు డబ్బులు అనేది రాక సో చాలామంది అనేది ఆవేదనకి గురై ఏం చేయాలో అర్థం కాక రైతన్నలు చాలా కష్టపడుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి వచ్చే మనకైతే బడ్జెట్ అనేది రాకపోవడానికి చాలామంది రైతన్నలు అనేది అటు పంట అనేది మంచిగా జరగక చాలామంది రైతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా రైతన్నలు ఇంకెప్పటి వరకు వెయిట్ చేయించకుండా రైతు భరోసా డబ్బులు అనేది ఈ నెలలోని రైతు భరోసా డబ్బులు అనేది రైతన్నల ఖాతాల్లో ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా 15,000 రూపాయలు అనేది సీలింగ్ విధించి 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు మన రైతన్నల ఖాతాలో జమ చేసే విధంగా జిల్లాల వారీగా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ పడుతున్నాయి అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో రైతు భరోసా డబ్బులు ఎన్ని జిల్లాల వారికి జమ కాబోతున్నాయి, ఏ తేదీ నుంచి రైతు భరోసా అనేది రాష్ట్ర వ్యాప్తంగా జమ కాబోతున్నాయి, సో ఈ డబ్బులు అనేది పడడానికి ఇంకెంత డేస్ అనేది ఎన్ని రోజులు ఎంత సమయం అనేది పడుతుంది, సో దీంతో పాటుగా రైతు భరోసాకు సంబంధించిన రైతు రుణమాఫీకి సంబంధించిన రుణమాఫీ డబ్బులు కూడా మనకైతే ఎప్పటివరకు జమ అవుతాయి అన్న దానిపై కూడా ఇలాగ అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన ప్రతి అప్డేట్ అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఖచ్చితంగా వీడియోని అయితే చివరి దాకా చూస్తే మీకు అప్డేట్ ఏంటనేది తెలుసుకుంటారు. సో అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన కూడా వివరాల సేకరణ అయితే ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలో ప్రతి ఇంటింటికి తిరిగి రైతు రుణమాఫీ వివరాలను అనేది సేకరించడం అయితే జరిగింది మన అధికారులు. సో దాన్ని కూడా మనకైతే బిల్ అనేది ప్రవేశపెట్టాలని రైతు రుణమాఫీకి సంబంధించిన ఏదైతే 18,000 కోట్ల రూపాయల నుంచి 11,000 కోట్ల రూపాయలే ఇప్పటివరకు రైతు రుణమాఫీ కింద బడ్జెట్లో కేటాయింపు అలాగే రైతన్నలకు జమ చేయడం అయితే జరిగింది. సో ఇంకా ఇవ్వాల్సిన 7,000 కోట్లు అనేది ప్రభుత్వం దగ్గరనే ఆగిపోయింది. సో టెక్నికల్ ఇష్యూస్ వల్లనైతే వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. సో మిగిలిపోయిన 7,000 కోట్ల రూపాయలు కూడా ఇప్పటివరకు రైతు రుణమాఫీ ఒక్క రూపాయి కాని వారికి కూడా ₹1 నుంచి 2 లక్షల లోపు ఉన్న రైతులందరికీ రైతు రుణమాఫీ మనకైతే రానున్న 12 గంటల నుంచి సెప్టెంబర్ 15వ తేదీకి వరకు ఈ రైతు రుణమాఫీ డబ్బులు కూడా రైతన్నల ఖాతాలో కూడా జమ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇక రైతు భరోసా సంబంధించిన అప్డేట్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో దానికి సంబంధించిన అప్డేట్ అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలంటే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో దీంతో పాటుగా చూడడమే కాకుండా మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్న వారు ఉంటే ఒకసారి ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియోని అయితే లైక్ చేయండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకున్నట్టయితే మీరు అనేది ప్రతి అప్డేట్ అనేది మిస్ కాకుండానైతే వెంటనే నోటిఫికేషన్ రూపంలో ద్వారానైతే మీరైతే తెలుసుకుంటారు. సో మనం చూసుకున్నట్టయితే సర్వం సిద్ధంగా చెప్పుకొని రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు పంపిణీకి సర్వం సిద్ధం అధికారులతో మాట్లాడిన ప్రభుత్వం. అలాగే ఎవరైతే మనకైతే బీడు భూమి కాకుండా పంటలు అనేది పండించుకున్నవారో సో అటువంటి వారికి రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేసే విధంగా, అలాగే దాంతో పాటుగా ఎవరైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేది అనర్హులకు కాకుండా అర్హులకు మాత్రమే డబ్బులు అనేది పడేలాగా చూడడానికి ప్రభుత్వం అయితే సర్వం సిద్ధం అధికారులతో మాట్లాడి, అలాగే కలెక్టర్లకు సంబంధించిన వారి జిల్లాలో ఈ రైతు భరోసా డబ్బులు అనేది అకౌంట్ల వారీగా పంపించాలనే కీలకమైన అప్డేట్స్తోనైతే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ చూస్తున్నట్టయితే రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున 2 సీజన్లకి కలిపి
15,000 ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో మనకైతే హామీ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇందుకు లేదా 5-10 ఎకరాల లోపు సీలింగ్ పద్ధతిలో కూడా హామీ ఇచ్చినట్టుగానే మన మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చారో రైతు భరోసాని 2,000 రూపాయలు పెంచుతూ పాటుగా మనకైతే 2 సీజన్లకు గలుపుకొని ఒకేసారి 15,000 రూపాయలు అనేది పెట్టుబడుల సాయం కింద ఏదైతే వానాకాల ఖరీఫ్ సీజన్కి సంబంధించిన మనకైతే 2 సీజన్లు ఉంటాయి కాబట్టి ఆ 2 సీజన్ల డబ్బులు అనేది రైతన్నలకు ఇవ్వాల్సిన రైతు భరోసా డబ్బులు రైతు బంధు పేరుని మార్చి రైతు భరోసా కింద ఒకేసారి 15,000 రూపాయలు అనేది జమ చేస్తున్నట్టుగానైతే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే 1-2 లక్షల రూపు రైతన్నలు మనకైతే 22 లక్షల మంది ఉన్నప్పటికీ రాష్ట్రంలో, అలాగే 4-6 ఎకరాల వరకు 18 లక్షల మంది, అలాగే దాని కిందికి చూసుకున్నట్టయితే 10 ఎకరాల వరకు ఎవరైతే మనకైతే 12 లక్షల మంది రైతులు అనేది ఉన్నారు. సో దీంతో కలుపుకొని 20 ఎకరాలు ఇచ్చిన ఇప్పటివరకు ప్రభుత్వం మనకి ఇప్పుడు దాన్ని పొడిగించుకొని దానికి తక్కువ చేసి ఓన్లీ 10 ఎకరాల లోపే రైతు భరోసా డబ్బులు 2,000 రూపాయలు ఇంతకుముందు దానికంటే పెంచుకొని 7,500 రూపాయలు అనేది రెండింటిని కలుపుకొని 15,000 రూపాయల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి రేపటి నుంచి మనకైతే డబ్బులు అనేది పంపిస్తున్నట్టుగా కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఎవరైతే రైతు భరోసా కోసం ఇప్పటివరకు ఎదురు చూస్తున్నారో సో అటువంటి వారి కోసం శుభవార్త అయితే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే చాలామంది రైతు భరోసా డబ్బుల మీదనే ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ ప్రతి రైతుకు అన్యాయం చేయకుండా న్యాయం చేకూర్చేలాగా మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల వారికి, అన్ని మండలాల వారికి ఎటువంటి లేట్ అనేది జరగకుండా సెప్టెంబర్ 30వ తారీఖు లేదా అక్టోబర్ మొదటి వారం లోపు ఈ రైతు భరోసా డబ్బులు అనేది అర్హులై ఉన్న రైతన్నల ఖాతాల్లో జమ చేకూర్చాలనే ఆశయంతో ప్రభుత్వం అయితే ముందడుగు వేస్తూ మనకైతే రైతన్నలకైతే చెప్పడం అయితే జరిగింది. సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ రైతు భరోసా డబ్బులు మనకైతే అక్టోబర్ మొదటి వారంలోపు జిల్లాలోని ప్రతి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందని, 1 ఎకరం నుంచి 10 ఎకరాల లోపు ఉన్న రైతన్నలందరికీ ఈ డబ్బులు అనేది రైతన్నల ఖాతాలో జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో దీంతో పాటుగా ఎవరైతే మనకైతే రైతు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారో సో వారికి కూడా శుభవార్త చెప్తూ ఏదైతే షరతులు లేకుండా మనకైతే ఎవరైతే ప్రతిపక్ష నేతలు ఏబీవీపీ కార్యం సంబంధించిన ఆర్ఎస్ఎస్ సంబంధించిన ప్రతి మనకైతే రాష్ట్ర ప్రభుత్వానికి వెనుదిరిగి ఏదైతే ధర్నాలు చేసిరో రైతులకు అందరికీ మనకైతే చేకూర్చేలాగా రైతు రుణమాఫీ డబ్బుల కింద మనకైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే రైతు రుణమాఫీ డబ్బులు అనేది అందరికీ జమ చేయాలని మనకైతే ధర్నాను అయితే చేయడం అయితే జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది ఇప్పటివరకు చాలా మందికి అనేది ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది రాలేవు కాబట్టి సో ఖచ్చితంగా సర్వేలు తీసుకున్న డాటాను అనేది మనకైతే రైతు రుణమాఫీకి సంబంధించిన ఇంటికి తిరిగి తీసుకున్న ప్రతి వివరాలు అనేది టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆగిపోయిన రైతు రుణమాఫీ డబ్బులు కూడా రానున్న సెప్టెంబర్ 15 లోపు ప్రతి రైతులకు రుణమాఫీ చేస్తామని మంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ మాట తప్పకుండా ఖచ్చితంగా సెప్టెంబర్ 15 లోపు ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది రైతన్నుల ఖాతాలో కూడా జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడున్న దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.